మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్జీకి చాలా ప్రీతికరమైన అప్పాలు చేశానండి. నేను ఆ ప్రాసెస్ ఒకసారి షేర్ చేయాలనిపించింది, అందుకే చూపిస్తున్నా ఈ వీడియో. ఫస్ట్ నేను అప్పాలకి ఇక్కడ గోధుమ పిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నా. చూపిస్తున్న కాఫీ గ్లాస్ అనేది కొలత. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసా కదా, సో నేను హాఫ్ గోధుమ పిండి హాఫ్ గ్లాస్ వరిపిండి వేస్తున్నాను. మీరు గోధుమ పిండి వరిపిండి అయినా చేసుకోవచ్చు. గోధుమ పిండి నూక, వరి నూక కాదు, బాంబే రవ్వ, ఆ నూక కూడా వేసుకోవచ్చు. లేదు ఉత్తి గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. కానీ ఒకటికి ఒకటే లెక్క. రవ్వ వేస్తే ఇంకొక పావు వంతు గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా నేను వాటర్ బాగా మరిగాక పక్కన నేను గ్లాస్ పిండి వేసుకున్నాం కదా, గ్లాస్కి గ్లాస్ మాత్రమే. మీరు ఇంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు. గ్లాస్ అనేది బాగా తీపి తిన్న వాళ్ళకి, మీడియం తీపి కావాలి అంటే 3/4 గ్లాస్ బెల్లం మాత్రమే వేసుకోండి. అలా మనం బెల్లం ఇంకా చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. బాగా వాటర్లోని ఇది బాగా కలిపి మొత్తం డిజాల్వ్ అయ్యే వరకు శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఇంతకుముందు 1 గ్లాస్ ఎందుకు వేయమన్నానంటే, ఆల్రెడీ ఇక్కడ బెల్లం బాగా మరిగాక దాని నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం కలిపి సరిపోతుంది. అందుకని మనం వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం తర్వాత చేసుకునే మిశ్రమం కూడా గట్టిగా అవ్వడానికి టైం పడుతుంది. అందుకనేసి ఒకటి తీసుకున్నా చాలు, సరిపోతుంది. శుభ్రంగా కలుపుకోవాలి అడుగంటకుండా. మీకు ఒకవేళ ఈ బెల్లంలో ఏదైనా చిన్న పార్టికల్స్లా కనిపించిందంటే బాగా కరిగిపోయిన తర్వాత మీరు వడగట్టుకోండి, లేదా మన హాయిగా దీనిలోనే మనం పిండి కూడా కలిపేసుకొని చేసుకోవచ్చు. ఈ పక్కన నేను ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ వరిపిండి హాఫ్ గ్లాస్ గోధుమ పిండి అని చెప్పాను కదా, ఆ మిశ్రమాన్ని రెడీ చేసుకుంటున్నా. ముందు ఆ రెండు బాగా కలిసేటట్టు చేయాలి. అందుకని నేను వేరే బౌల్లో హాఫ్ వరిపిండి ముందు వేసాను, ఇప్పుడు గోధుమ పిండి వేసి ఆ రెండింటిని బాగా కలిసేలా కలుపుతున్నాను. ఆల్రెడీ మనకి బెల్లం బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న 2 పిండిలు నేను కొంచెం వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి, సో దట్ ఉండలు కట్టకుండా. స్లోగా వేసుకోండి, ఆరామ్సే చేయండి. ఇదే మెయిన్ స్టెప్ మొత్తం అప్పాలకి. స్లోగా వేసుకోవాలి, ఉండలు కూడా కట్టకుండాను. లాస్ట్కి మన పిండి ఇలా గట్టిగా అవ్వాలి, అది ఉండలు కట్టకుండా ఇలా స్మూత్గా ఉంటుంది. నేను నెయ్యి కూడా వేసి కలుపుకున్నాను మధ్యలోని. ఇప్పుడు నేను గరిటె తీస్తుంటే పడట్లే కదా, అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. పడింది అంటే ఇంకొంచెం సేపు మనం కలుపుతూ ఉంటే అయిపోతుంది, బట్ కలుపుతూ ఉండాలి, అదే మెయిన్. నెక్స్ట్ నేను ఇది పక్కన పెట్టుకున్నాను, చల్లారాలి. ఈలోపు మనం మూకుడు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈలోపు ఇది మరుగుతుంది, అటువైపు మన మిశ్రమం కూడా చల్లారుతుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న అప్పాలుగా చేస్తున్నాను నేను. చిన్న అప్పాలు ఎందుకంటే మా పాపకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. తన స్నాక్ బాక్స్లో కూడా నేను పెట్టచ్చు, దేవుడికి నివేదనగా చేసి నేను స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చు అని చెప్పి చిన్న అప్పాలే చేస్తున్నా. తినడానికి కూడా బాగుంటుంది కదా, చిన్నది బుజ్జిగా, అందుకనేసి. సో బట్ నెయ్యి రాసుకొని చేయండి, మీకు వేడి అంత తెలియదు. ఒకవేళ చిన్న పెసర వేడి ఉన్నా వేడి తెలియదు. నెక్స్ట్ కాస్త ఎక్స్ట్రా కమ్మగా కనిపిస్తుంది, అంతే. నేను ముందు పిండిలోని యాలకల పొడి కూడా యాడ్ చేశాను, ముందు చెప్పడం మర్చిపోయాను. నేను యాలకల పిండి కూడా యాడ్ చేశాను, అంతే. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చేసుకుంటూ అలా మనం పక్కన పెట్టుకుంటే, ఈలోపు ఈ ఆయిల్ కాగేలోపు ఒక 5-6 పెట్టుకున్నామంటే మనకి వేచడం ఈజీ, టైం కూడా సేవ్ అవుతుంది, అంతే. ఇంతే, ఇలా ఒక్కొక్కటిగా సైడ్ నుంచి వేసుకోవాలి. మధ్యలో వేస్తే ఆయిల్ తులుతుంది కాబట్టి మూకుడికి సైడ్ నుంచి వేస్తే అలా వేగిపోతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైస్ అప్పుడు ఒక చిన్న చిట్కా ఉంటుంది. ఏంటంటే మనకి లోపల వేగిందా వేగలేదా అని ఎలా తెలుస్తుందంటే, ఆ బబుల్స్ ఫామ్ అవుతాయి కదా మనం వేసాక, ఆ బబుల్స్ క్రమేణా తగ్గుతాయి. మనకి లాస్ట్కి ఇప్పుడు ఎక్కువ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, లాస్ట్ అయ్యేసరికి ఆ బబుల్స్ అనేది అలా తగ్గింది అంటే లోపల పిండి వేగిపోయినట్టు. దేనికైనా అంతే, మన జంతికలకైనా అంతే, మీరు వడలు వేసుకున్నా అంతే, దేనికైనా అంతే.
లోపల బాగా మరగాలి అంటే ఫస్ట్ మనం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఆ బబుల్స్ ఒకసారి తగ్గిపోయి అంటే ఇంకా లోపల కూడా వేగిపోయినట్టే. కొంచెం ఆ గోధుమ రంగులో వచ్చినప్పుడే తీసేయండి, ఎందుకంటే మనం తీసాక కూడా అది ఇంకా స్టిల్ కుక్ అవుతుంది కాబట్టి అట్ లాస్ట్ అదే చల్లారాక కరెక్ట్ కలర్లోకి వస్తుంది. అంతే, ఇంతే. మనం ఇంకా పక్క నుంచి చేసుకుంటుండడం ఒక 5-6 వేసి వేసుకోవాలి. మీరు ఇంకా పెద్ద మూకుడు పెట్టుకుంటే ఇంకా త్వరగా అవుతుంది. నేను చిన్న మూకుడు కొంచెం ఆయిలే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మరిగించిన నూనె మనం పోపులకో వాటికి తప్ప వాడడం. చాలామంది మరిగించిన నూనె అస్సలు వాడరు. సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనకి టైం పట్టినా స్లోగా వేచుకుంటూ ఉండడం అంతే. దీంతో అప్పాలు అయిపోయినట్టే. శుభ్రంగా ఆంజనేయ స్వామికి పూజ చేసుకొని నివేదన చేసుకొని కళ్ళబద్దుకొని తినేయడం అంతే. సాధారణంగా ఆంజనేయ స్వామికి నివేదన అంటే అప్పాలు ఆర్ గారెలు చేస్తారు. మీరు ఇంకేదైనా ప్రసాదం పెడతారా చెప్పండి. ఆబ్వియస్లీ రాముల వారికి నచ్చింది కూడా పెట్టచ్చు, ఆయనకు నచ్చినవన్నీ ఆంజనేయ స్వామికి నచ్చుతాయి కదా. సో మీరు ఇంకేదైనా ప్రసాదం పెడతారా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేను కూడా తెలుసుకొని ఈసారి నేను కూడా దేవుడికి అదే ప్రసాదం పెడతాను. చిన్నపిల్లలకి అయితే ఈ అప్పాలు చాలా నచ్చుతాయి. మా పాప ఇష్టంగా తింటుంది అప్పాలు చేస్తే. చిన్న చిన్నగా చేస్తే వాళ్ళకి చేయడానికి ఈజీ కాబట్టి నేను చిన్న చిన్నగా చేస్తాను. నెక్స్ట్ ప్రసాదం మనం గారెలు కానీ ఇది కానీ ఎడం చేయి వాడకూడదు ప్రసాదాలు చేసినప్పుడు అనేది నేను విన్నాను. అందుకే నేను ఒకే చేత్తో తీసుకొని ఒక చేతితోటి వడలు చేసి వేస్తాను, ఒక చేతితోటి ఈ అప్పాలు కూడా వేస్తాను. అలా అలవాటు చేసుకోవాలి. ఇంకా ఉత్తి గోధుమ పిండితో కూడా బాగుంటాయి ఈ అప్పాలు. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఒక్కసారి మాత్రమే చేశాను, బట్ నేను గోధుమ పిండి రవ్వ కలిపి నేను చాలాసార్లు చేశాను. మా పాపకు కూడా నచ్చుతుందండి. నివేదనకి మాత్రం నేను గోధుమ పిండి వరిపిండే యూస్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఏ ఒక్క టిప్ అయినా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని. అది నెగిటివ్ కామెంట్ అయినా ఇవ్వండి. నేను నా వంట పద్ధతుల్లో ఏదైనా మార్చుకోవాలంటే మీరు టిప్స్ ఇవ్వాలనుకుంటే అందులో చెప్పండి. ఐఎమ్ హ్యాపీ టు యాక్సెప్ట్. అండ్ ఈ అప్పాలకి ఏంటంటే మనం నార్మల్ స్నాక్స్గా కూడా తినచ్చు. అలాంటప్పుడు గోధుమ పిండి ప్లస్ రవ్వ ట్రై చేయండి. హాఫ్ గోధుమ పిండి హాఫ్ రవ్వ, గ్లాస్కి వాటర్ కూడా 1:1 వేసుకోండి. బట్ రవ్వ వేస్తున్నాం కాబట్టి ఇంకో పావు వంతు గ్లాస్ ఎక్స్ట్రా వేయండి, అంతే. బాగుంటుంది. అలా కూడా ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎండలు బాగా ఉన్నాయి, శుభ్రంగా నీళ్లు తాగండి, ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళడం తగ్గించండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇంకొక వంట వీడియోతో నేను మీ ముందుకు కలుస్తాను. ఇప్పటికి బాయ్. ఓం శ్రీ మాత్రే నమః.